నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన గూడూరు గోపాలపురం ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, మద్దిపాటి వెంకటరాజు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ గూడూరుకు చేరుకున్న సైకిల్ యాత్రలో పాల్గొని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన గ్రామీణ శ్రీ కిషోర్ బాబు సంస్థ ప్రతినిధులు. విద్యార్థుల భోజనంలో కోత విధిస్తే సహించేది లేదు. వెంకటగిరిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి. గూడూరు రాజా వీధిలోని సునీత సేవ సంస్థ కార్యాలయంలో మహిళలకు వాషింగ్ పౌడర్ తయారీ విధానాన్ని గురించిన సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి. కూటమి ప్రభుత్వం వచ్చాక గూడూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి ద్వారా సుమారు 6 కోట్ల రూపాయలు అందించామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నగదు చెక్కులను ఆయనతో పాటు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కలిసి అందజేశారు. పట్టణంలోని గమళ్లపాడెం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో పాటు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. స్థానిక నాయకులను ఎమ్మెల్యే వెంకటరాజుకు సునీల్ కుమార్ పరిచయం చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 19,52,080 రూపాయల చెక్కులను 42 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అరుంధతివాడకు చెందిన పేద విద్యార్థి ప్రవీణ్ తేజ్ కంప్యూటర్, ఎన్ఆర్పల్లికి చెందిన వెంకట సుబ్బయ్యకు వీల్ చైర్ ను వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందిస్తున్నామన్నారు. పేద ప్రజల ఆరోగ్య విషయంలో నాయకులు ఎవరూ పార్టీలు చూడవద్దని సూచించారు. మా ఊళ్ళో కొంతమంది ఇప్పించి నేను ఇస్తున్నాను వీళ్ళెవరు కాదు వాళ్ళ పేరు చెప్పుకుంటారు పంపించిన ఆఫీస్కి. కానీ ఇన్స్ట్రక్షన్ అన్ని చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ బాబు గారు ఒకటే అని చెప్పి కూడా మెత్తకుండా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో పార్టీ అనేది లేదు. పేదవాడు ఎవరైతే వచ్చి నేను ఇట్లా అనారోగ్యంగా ఉంటే చికిత్స చేసుకున్నాను, దీనికి డబ్బులు నేను హాస్పిటల్ అంటే ఖచ్చితంగా తీసుకొని అక్కడ డాక్టర్లు కూడా కలిసిపెట్టి వాళ్ళు ఇచ్చే విధంగా కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా గ్రామాల్లో పేద ప్రజల విషయాల్లో నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అడ్డం పెట్టదని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళు వచ్చినప్పుడు పార్టీలు చూడద్దు దయచేసి. ఊరికే పాత వ్యవహారాలు చేస్తే కుదిరే పరిస్థితి కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయం వరకు పేదవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత సీఎం గారు ఇవ్వాలి. మీ డబ్బులు నా డబ్బులు ఇచ్చేవాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు మనం ఇస్తామమ్మా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళందరినీ ఆదుకోమని చెప్పారు. కాబట్టి మా అందరం ఆదుకోవాల్సిన అవసరం అని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ తీసుకురావడం కొంతమంది నాకు చేస్తున్నారు, అది పక్కన పెట్టండి ఇది పక్కన పెట్టండి. పబ్లిక్ గానే చెప్పిన పత్రికల ముందు నాకెవరు మీరు రికమెండేషన్ చేయొద్దు. సీఎం రిలీఫ్ ఫండ్లో వచ్చేటివన్నీ శాంక్షన్ ఇవ్వాల్సిందే. నాకు కొన్ని ఈ పార్టీ ఆ పార్టీ వద్దు. పేదవాడు మీ పదవులు ఉంటే పెద్దలు పోయి చూపించండి, పేదవాళ్ళు పోయి చూపిద్దని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే పేదవాళ్ళ మీద పగవద్దు. ఇలాంటి ఎలక్షన్లో వాళ్ళు ఏదో పరిస్థితి ఆ రోజున పరిస్థితిలో వాళ్ళు ఓట్లు వేశారు. తర్వాత మనం సహాయం చేసిన తర్వాత ఈసారి ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ అయ్యి ఒకవేళ మనం ఓటు వేయకపోయినా మళ్ళీ ఓట్లు వేసే కార్యక్రమం చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ సీఎం సహాయ నిధి వస్తుంది తప్ప గత 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో సీఎం సహాయ నిధి పనిచేయడం దాఖలాలు లేవన్న విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. అంటే గత 5 సంవత్సరాల్లో పరిపాలన జరిగింది.
మీరందరూ ఆ రోజు అంతా ముద్దు అని చెప్పి చేసి చంద్రబాబు నాయుడు గారిని వదిలిచేసి మీరు అవతల వైఎస్ఆర్సీపీ కంకణం కట్టారు. ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 43,000-45,000 నన్ను ఓడించారు. నేను దాదాపు 9 కోట్ల సీఎం రిలీఫ్ తెచ్చి పేదలకు పంచాను. అది కూడా చూడకుండా ఆ రోజు ఓడించారు. దానికి కారణం ఏంటంటే మా తప్పు కూడా ఉంది. మేమేంటంటే మా ఓళ్ళు తెచ్చినట్టు వాళ్ళ పేర్లు చెప్పి మీకు ఇచ్చాం, ఇది ఇచ్చాను. ఆయన ఆ రోజు గమనైపోయినాడు. ఆయన ఇప్పించిన ఆయన మీ దగ్గరికి వచ్చి గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ సునీల్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 779 మందికి చెక్కులు అందజేయడం అభినందనీయమన్నారు. మంచి నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన వివరించారు. ఏమంటున్నారు, నేను కాదు ఇచ్చేది చంద్రబాబు నాయుడు. అట్లా అధినేతకి హైకమాండ్కి అత్యంత నమ్మకస్తుడుగా క్రియాశీలకంగా అన్న సునీల్ అన్న నాకు ఒక మాట చెప్పారు, కానీ అది రివర్స్ యాక్చువల్గా సునీల్ అన్నకి చెప్పాలి. సునీల్ అన్నేమి ఆయనేమి చిన్న వ్యక్తి కాదు, తక్కువ వ్యక్తి కాదు. భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మాకంటే ముందు స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సొంత మనిషి లాంటి ఒక సీఎంఆర్ఎఫ్ వచ్చేసరికి అంత గొప్ప విషయం ఏంటంటే ఈ రోజున దాదాపు 779 మందికి ఇవ్వగలిగారు 6 కోట్ల రూపాయలు సుమారు. ఇది చిన్న విషయం కాదండి. ఒక పార్టీ ఆఫీసు ఎంత ఎఫెక్టివ్గా పనిచేయకపోతే 779 ఫైల్స్ సంతకాలు పెట్టి ఫైల్స్ అని అటాచ్ చేసి ఆ ఫైలు చెక్గా మారడానికి ఇంతలా వస్తుందండి. ఒక్కొక్క ఫైల్ మీకు వచ్చేసరికి సింపుల్గా చెక్ ముక్క వస్తుంది, కానీ ఆ చెక్గా మారడానికి ఇంతలా ఫైల్స్ తయారవుతుంది. మీరు పెట్టిన బిల్స్ అన్ని అటాచ్ చేసి ఆర్డర్లో పెట్టి డిశ్చార్జ్ సమ్మరీ పెట్టి అన్నగారు సంతకాలు పెట్టి పంపిస్తే ఇవన్నీ మోసుకుంటూ అమరావతి తీసుకెళ్ళి అక్కడికి పెట్టుకెళ్ళిన తర్వాత ఫైల్స్లో ఈ కాగితం లేదు, దీని మీద సంతకం లేదు, దీని మీద డేట్ లేదని వెనక్కి పంపించేస్తే అవి మళ్ళీ ఫోన్లు చేసుకుని మళ్ళీ ఆ ఫైల్స్ తెప్పించుకుని పెట్టి, అంటే ఒక పేదవాడికి ఆరోగ్యానికి ప్రాణాలకి సంబంధించిన అంశంలో ఎంత కీలకంగా వ్యవహరించకపోతే 779 ఇప్పుడు వచ్చున్నాయి. అంటే కనీసం 4-5 వందలు అక్కడ ఉన్నాడు అప్రూవ్ కావాల్సింది. సుమారు 1000 మందికి సంబంధించి మనం నేరుగా ఆరోగ్యానికి ప్రాణాలకు సంబంధించిన అంశం. అలాంటి అంశంలో ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు మంత్రి అయినటువంటి మన శాసనసభ్యులు పాసిన సునీల్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 14 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరిగింది. అవినీతి అక్రమ అరాచక పాలనలో 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టిన ఒక అవినీతి పరుడు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసిన ఒక ముఖ్యమంత్రి పేదలు, బడుగు వర్గాలు, వాళ్ళ ఆరోగ్యాలకు వాళ్ళందరికీ సహాయం చేయాలా, వాళ్ళందరినీ మనం ప్రజలు అనేది మరిచిపోయి ప్రభుత్వం అనేది మరిచిపోయి ఒక రాక్షసత్వంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అప్పుల ఊబిలో కూర్చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అది తెలుసుకున్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కావాలా, ప్రజలకు నిరంతరం వారి యొక్క ఆశలు ఆశయాలను నెరవేర్చే వ్యక్తులు కావాలి, మనం చెప్తే వినే వ్యక్తులు కావాలని ఆలోచించారు. మీరు ఏ ఆలోచన అమలు జరపాలని ఆలోచించారో అదేవిధంగా గూడూరు శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి డాక్టర్ పాసిన సునీల్ కుమార్ గారిని 2024లో మీరు గెలిపించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసుకోవడం జరిగింది, లోకేష్ బాబు గారిని మంత్రి చేసుకోవడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, కిషోర్ నాయుడు, భాస్కర్ రెడ్డి, శ్రావణి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి ఎంతో మంది యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామీణ సీఏ కిషోర్ బాబు సూచించారు. గూడూరుకు చేరుకున్న సైకిల్ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ వైట్ ట్రెండ్స్ ఆఫ్ కలాం సంస్థ తిరుపతి నుండి విశాఖపట్నం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర గూడూరు సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి చేరుకుంది. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రామీణ సీఏ కిషోర్ బాబు మాట్లాడుతూ యువత ఎంతో మంది మత్తు పదార్థాలకు బానిసలై నేరస్తులుగా మారుతున్నారని, అనేక మందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ కలాం సంస్థ సైకిల్ యాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. చెప్పాను మీ కాలేజీ మీద ఒక బ్యాడ్ రూమర్ నడుస్తుంది. అది కాలేజీ వల్ల రూమర్ నడుస్తుందా చెప్పాలి మీ దగ్గర నుంచి. కాలేజీ వల్ల ఆ రూమర్ నడుస్తుందా?
కాలేజీలో చదువు నేర్పిస్తారు, కానీ కాలేజీ వల్ల బెడ్రూమ్ రాదు. ఎవడో అడ్డగాడిద బయట సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఇందాక చెప్పిన చిన్న గాయం లాంటిది. అది శరీరాన్ని ఏమి హామ్ చేయదు. ఈ శరీరం అంటే ఏంటి? ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక సమూహం. అలాంటి చిన్న సెల్స్ అన్నీ ఉండే వాటికి సంబంధించి ఒక చిన్న సెల్ పాడైపోతే లేదా ఒక పార్ట్ ఆఫ్ సెల్స్ పాడైపోతే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఎవరైతే ఆ పక్కన ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న యాంటీబాడీస్ సపోర్ట్ చేస్తాయి. అవునా? శరీరంలో ఇంతకుముందే మనం యాంటీబాడీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కరోనా వచ్చినప్పుడు మన బాడీలోనే యాంటీబాడీస్ తయారయ్యేవి, లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవాళ్ళం. రికవర్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. మన శరీరంలోనే తయారవుతాయి. అంటే ఇన్స్టిట్యూట్లోనే ఉండే మీరు ఎవరైతే బ్యాడ్ పార్ట్లకు వెళ్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ, లేకపోతే వద్దు అని చెప్పి మీ స్థాయిలో అయితే మీ స్థాయిలో, లేదా కాలేజీ యాజమాన్య స్థాయిలో అయితే యాజమాన్య స్థాయిలో, లేకపోతే సమ్ ఆఫ్ వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే పోలీస్ లేదా వ్యవస్థల ద్వారా, లేదా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన నెసెసిటీ ఉంది, తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో అని గవర్నమెంట్ ఎలాగైతే ఈగిల్ టీంని పెట్టి అనౌన్స్ చేసిందో దానికి సపోర్ట్గా ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని, సమాజాన్ని ఉత్తమంగా చూడాలి అనే కలలుగన్న ఎందరో మహానుభావుల ఆశయాల్ని, వాటిని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్కు దూరంగా ఉండండి, డ్రగ్స్ బానిసలు చేస్తుంది, డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే కొన్ని మంచి మధురమైన వాక్యాలను మీ మనసులోకి తీసుకొచ్చి, మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మంచి వైపు పయనింప చేయాలని చెప్పేసి ఆయన తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రగా చేస్తూ అందులో ఈ విధమైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ పెట్టి 1,15,000 మంది విద్యార్థులు లైవ్ లో ఆ ప్రోగ్రామ్ వీక్షించేటట్టుగా, డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటట్టుగా చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించుకొని ఈగల్ తరం బాగుంటేనే, బలిష్టంగా ఉంటేనే నెక్స్ట్ తరం బాగుంటుందా కాదా? మరి మనం ఎంచుకునేటప్పుడు కూడా ఇలాంటి డ్రగ్స్ గిగ్స్ ఇలాంటి చెత్త కాలని సార్ అన్నట్టు గాడిదలు అన్నారు కదా, నేను ఆ పదం వాడలే, కానీ అలాంటి వాళ్ళని ఎంచుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఇచ్చే రేపు నెక్స్ట్ జనరేషన్ ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళనే ఎంచుకోవాల్సిందిగా, అంటే వాళ్ళు తయారు చేసే వాళ్ళనే ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇక అబ్బాయిలు మీరు సార్ చెప్పింది దయచేసి వినండి. గొప్ప ప్యాకేజీలు తీసుకొని 10 లక్షలు 20 లక్షలు ₹1 కోటి ప్యాకేజీ వచ్చిందనేది జీవితంలో ఎదగడానికి ఒక పార్టే. కానీ ఒక గొప్ప పౌరుడుగా ఈ దేశానికి నష్టం కలిగించకుండా, అది ఏ రూపేనా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, స్టాక్ మార్కెట్ అని ఇప్పుడు చాలా రకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటిలో మన భాగస్వామి, మన తోటి భారతీయుడికి నష్టం కలిగించే పనులు ఎటువంటి చేయకుండా. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు విజయ్ కలాం, గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య, యూనివర్సిటీ ప్రతినిధులు ధనంజయ, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. వేసవిలో ఎండలు మండుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజల దాహత్య తీర్చేందుకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే చలివేంద్రాలు వెలిశాయి. అయితే మనుబోలులో చలివేంద్రాల జాడ లేకపోవడంతో ప్రజలు పెదవిరుస్తున్నారు. వేసవిలో ఎండలు మండుతున్నా, దాహత్యతో ప్రజలు అల్లాడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో చలివేంద్రాలు ఏర్పాటు గగనంగా మారింది. మనుబోలు మండలంలో పరిస్థితిపై శివాభి న్యూస్ పరిశీలన చేసింది. ఎక్కడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మండల కేంద్రానికి పనుల నిమిత్తం వివిధ గ్రామాల నుండి నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మనుబోలు జంక్షన్ కావడంతో ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళ్లాలన్నా మనుబోలుకు వచ్చి వెళ్తుంటారు. వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం 11 గంటలకే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పనుల కోసం వచ్చే ప్రజలు దాహత్య తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఎండలు మండుతున్నా చలివేంద్రాలను ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలో ఆయా పంచాయతీలు, కార్యదర్శులు, సర్పంచులు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహత్య తీర్చేవారు. నేడు ఆ పరిస్థితి కానరావడం లేదు. గూడూరు పట్టణంలో ఇప్పటికే పురపాలక సంఘం అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మనుబోలులో ఏర్పాటు చేయకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మనుబోలులో చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2026 సంవత్సరం వేసవి ప్రారంభమైంది. మార్చి నెల గడిచిపోయింది, ఏప్రిల్ వచ్చింది. ఈ ఏప్రిల్ నెలలో మరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. 40 డిగ్రీలకు మించి ఎండ
తీవ్రంగా కాస్తూ ఉంది. ఈ ఎండకి వడదెబ్బ తగిలే పరిస్థితులు కూడా ప్రజలకి కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది వడదెబ్బతో మన మనుబోలు హాస్పిటల్కి అయితే అనేక హాస్పిటల్కి పోతూ ఉన్నారు. అయితే ఈ మనుబోలు మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక మంది నిత్యం రద్దీగా ఈ గ్రామాల నుంచి ఈ మనుబోలు మండల కేంద్రానికి వస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆఫీసులకి అయితేమి, హాస్పిటల్కి అయితేమి, బ్యాంకులకి అయితేమి అనేక సమస్యల మీద వస్తారు. నెల్లూరు పోవడానికి, గూడూరు పోవడానికి అనేక ప్రాంతాలకి ప్రయాణికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేసినటువంటి సలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఒక్క దగ్గర కూడా కనిపించట్లే. గూడూరులో కానివ్వండి, నెల్లూరులో కానివ్వండి, ఎక్కడ పట్టినా మంచినీటి సౌకర్యం సలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రజలకి. నిత్యంగా ఇక్కడ మనుబోలు ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ మంది వస్తారు. కనీసం 10 రూపాయలు పెట్టి మజ్జిగ ప్యాకెట్ కొనలేరు, మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగలేనటువంటి స్థితిలో చాలామంది పేద ప్రజలు ఈ మనుబోలు ప్రాంతానికి వస్తున్నారు. అలాంటి ప్రజలు మంచినీళ్ళు కొనుక్కొని తాగేదానికి కూడా లేక ఒగ్గబట్టుకొని వాళ్ళు గ్రామాలకి నడిచి ఆటోల్లో ఆ విధంగా పోయేటప్పుడు వాళ్ళు చాలా సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ యొక్క మనుబోలు ప్రాంతంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క తీవ్రతను గుర్తించి మంచినీటి సలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళా సాధికారత సాధించాలంటే ముందు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో మహిళలకు వాషింగ్ పౌడర్ తయారు చేసే విధానాన్ని మహిళలకు నేర్పించారు. పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఇంటి వద్దనే వాషింగ్ పౌడర్ తయారు చేసే విధానాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ సులక్ష్మి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా సారంగ సులక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఏదో ఒక వృత్తి విద్యలో నైపుణ్యం సాధిస్తే వారు దాని ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. సునీత సేవా సంస్థ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం గత 26 ఏళ్లుగా 25 వృత్తి విద్యా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తోందని ఆమె వివరించారు. వాషింగ్ పౌడర్ తయారీపై శిక్షణ ఇస్తున్నాము. మామూలుగా ఏ కోర్సు పెట్టినా కూడా టైలరింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ ఇలా కోర్సులు పెట్టినప్పుడు అడిషనల్ కోర్సెస్ నేర్పిస్తాము. ప్రతి బ్యాచ్కి కూడా వాళ్ళు నేర్చుకునే కోర్సు కాక ఇంకొక 2 వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తాము. ఇలా 3 కోర్సులు నేర్చుకున్న దానివల్ల ఇళ్లల్లోనే వాళ్ళు స్వయం ఉపాధి పొందొచ్చు. ఈ వాషింగ్ పౌడర్ అనేది మేము 15 years నుంచి నేర్పిస్తున్నాము. దాదాపు 10,000 మంది వరకు శిక్షణ పొందుండారు. ఈ వాషింగ్ పౌడరు సేల్స్ చేసుకునేవాళ్ళు సేల్స్ చేసి కుటుంబ పోషణకి అవసరం పడుతున్నారు. కానీ చాలామంది ఒక 10 కిలోలు తెచ్చి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వాషింగ్ మిషన్లకు పనికొచ్చే వాషింగ్ పౌడర్ని మన ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని సంవత్సరానికి వినియోగించుకుంటున్నారు. మేము నేర్పించే ఏ కోర్సు అయినా కూడా ఇలా వ్యాపారానికి పనికొస్తుంది, ఇలా స్వయంగా ఇంట్లోకి ఉపయోగపడుతుంది. టైలరింగ్ కూడా చాలామంది బొత్తికలు పెట్టుకొని ఉంటారు, కొంతమంది ఇంట్లో వాళ్ళ గుట్టలు వాళ్ళు కుట్టుకుంటున్నారు. ఇలా మహిళల్ని స్వయం ఉపాధి వైపు నడిపించేదానికే మా సంస్థ గత 26 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇంకా కూడా ముందు ఏది ట్రెండ్ ఉందో ఆ కోర్సులన్నీ నేర్పిస్తున్నాము. ఈ మధ్య శారీ ఫోల్డింగ్ నేర్పించాము, అది చాలా ఉపయోగంగా ఉంది. పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ప్రతి మహిళ కూడా ఆ ఫోల్డింగ్ చేసుకొని ఒక చీరకు 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా మహిళలకు అవసరమైన కోర్సులన్నీ కూడా మేము నేర్పిస్తాం. సునీత సేవా సంస్థ ద్వారా కొన్ని లేడీస్కి ఉపయోగపడే కోర్సులు నేర్పిస్తున్నారని విని వచ్చాము. ఇక్కడ టైలరింగ్తో పాటు ఎక్స్ట్రాగా సర్ఫ్, నెక్స్ట్ పెనాయిల్ మిక్సింగ్ అవి నేర్పిస్తున్నారు. మహిళలకి ఇంట్లో ఉండే మహిళలకి ఖచ్చితంగా ఇది మంచిగా ఉపయోగపడే అవకాశం ఇది. ఇంకా ఎవరైనా చేరే వాళ్ళు ఉన్న దీంట్లో ఎటువంటి ఛార్జెస్ కానీ ఏం లేవు, ఫ్రీగా నేర్పించే కోర్స్ ఇది. అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని నేను ఈ కార్యక్రమంలో విరిగా మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటగిరి ఎమ్మెల్యే పురుగొండల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, కోడిగుడ్ల పంపిణీపై ఆరా తీశారు. ఈ తనిఖీల్లో గుడ్ల పంపిణీలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆయన గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చూసారే నువ్వు
మీరు గుడ్డు భోజనం ఏర్పాట్లు తనిఖీ చేయడం జరిగింది. కమిషనర్ గారు, నేను, ఇంకా కొంతమంది ఉన్నారు, అందరం కలిసి కూడా తనిఖీ చేశాం. అయితే ఈ స్కూల్లో ఉన్నటువంటి ఏజెన్సీ 1 423 గుడ్లు, 423 పిల్లలు ఉన్నారు. 423 గుడ్లు పెట్టాల్సింది 269 గుడ్లే ఉన్నాయి. తర్వాత రెండో ఏజెన్సీ 153 గుడ్లు ఉండాలి, 60 గుడ్లే ఉన్నాయి. అంటే పిల్లలకి పెట్టే దానిలో కూడా ఎంత జాప్యం జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఒకటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రభుత్వం ద్వారా సన్న బియ్యం కానీ కోడిగుడ్లు కానీ అన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లేవు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. దానిలో కూడా జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ మీద వదిలేయకూడదు. అసలు ఏమి జరుగుతుంది, ఏమి ఇస్తారని చెప్పని కూడా చెక్ చేసుకోవాలా, ఒక డ్యూటీ వేసుకోవాలా, ఎన్ని వండారు, ఏం పెడుతున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి వారు వదిలేసి ఎవరికి వారే యమునా తీరనే లెక్కలో ఈరోజు పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఆ గుడ్లని ఎవరికి పెడతారు, కొంతమందికి పెడతారు, కొంతమందికి పెట్టరు. ఆ పిల్లలు మనసు ఎంత బాధపడాలా, ఆ పాప గుడ్డు తినింది, నా గుడ్డు పెట్టలేదని చెప్పనేసి వాళ్ళ మనసులో కూడా బాధ ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. గతంలో కూడా మరి దక్కిల మండలంలో కూడా తనిఖీ చేశాం. ఆడ కూడా 450 మంది పిల్లలుంటే 100 మందికి వంట చేశారు. దాన్ని తిరుపతిని రాష్ట్ర రాజధాని చేయాలని గత 75 ఏళ్లుగా వాణి వినిపిస్తున్నా నేటికి జరగకపోవడం దురదృష్టకరమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013లో మన్మోహన్ సింగ్ కూడా లెటర్ ఇచ్చామని ఆయన అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అమరావతిని రాజధానిగా బిల్లు పాస్ చేయించామని మాట్లాడుతున్నారని, జగన్ మావిగన్ చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. దొగరాజపట్నం ఓడరేవు చంద్రబాబు అటకెక్కించారని చింతామోహన్ ఎద్దేవా చేశారు. ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతాం. మొదటిది రాజధాని, రెండవది సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ క్రైస్తవులు, మూడవది యుద్ధం, నాలుగవది నెల్లూరు జిల్లాలో సైదాపురంలో క్వాడ్జీ, గూడూరులో సిలికా. రాజధాని 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి బయటకు రావడం జరిగింది. మద్రాసు నుంచి బయట వచ్చేటప్పుడు తరిమెల నాగరెడ్డి గారు, ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని గట్టిగా పట్టుబట్టారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజుల్లో ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డిలు ఇద్దరు తిరుపతి వద్దు, కర్నూలు ముద్దు అని చెప్పారు. నెహ్రూ గారు 2 గ్రూపుల మాటలు విన్న తర్వాత కర్నూలు రాజధాని నగరం చేయడం జరిగింది 1953లో. అప్పుడు చెప్పారు రాజధాని నగరం బదులు తిరుపతికి ఒక మంచి పెద్ద యూనివర్సిటీ ఇస్తా అన్నారు. అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. కర్నూలు నుంచి అది హైదరాబాద్కి వెళ్ళింది 56లో. హైదరాబాద్ నుంచి 11 సంవత్సరాల క్రితం తుళ్ళూరుకు రావడం జరిగింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ అన్నారు, మరలా కర్నూలు అన్నారు, ఇంకేదేదో అన్నారు.
మరి చంద్రబాబు నాయుడు చాలా తెలియగలవాడు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశాడు, పార్లమెంట్లో కూడా పాస్ చేయించుకున్నాడు. రాష్ట్రపతి పెట్టిందో లేదో సంతకం పెట్టి ఉండొచ్చు, పెట్టకపోయి ఉండొచ్చు, అది నామినల్ విషయం. మరి సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ ఉల్లాసంలో అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్టుమూరు శ్రీనివాసులు మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సుభాష్, ఆర్య, తరుణ్, వెంకీ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్నయ్య. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచి నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ వృద్ధులకి అనాథాశ్రమం నందు ఎంతోమంది వృద్ధులు చాలా మనుగడ కోసం ఉన్న ఈ యొక్క ఆశ్రమం నందు మేము అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీగా చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక అల్లు అర్జున్ గారు వాళ్ళ ఒక కొడుకులాగా వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని చెప్పి ఆయన ఇంకా ఉన్నతమైన సినిమాలు చేసి ఇంకొక స్థాయికి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డక్కిలి మండలం దేవుని వెలంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ స్తంభాలగిరీశ్వర స్వామి వారి దేవాలయంలో తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కోనేరులో తెప్పోత్సవం మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सहस्राख्याय मीरजे हस्त ममयरात्मियात्यागं सहस्राख्यस्वदे सुदे निजाबानभागं मता अनीशन्नशेषभागं जदस्पदे ॐ शान्ति शान्ति द्रविणं च मे सत्ता च मे क्षेमं च मे धृत् च मे प्रसोत् च मे सरं च मे लयं च मे प्रदं च मे अक्ष्मं च मे ॐ शान्ति 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 वराहेदरप्पार प्रणक्तविस्वरः एकदैवमा
గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,523 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,184 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,52,900 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 250 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటమి ప్రభుత్వం వచ్చాక పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన గూడూరు గోపాలపురం ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, మద్దిపాటి వెంకటరాజు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ గూడూరుకు చేరుకున్న సైకిల్ యాత్రలో పాల్గొని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన గ్రామీణ శ్రీ కిషోర్ బాబు సంస్థ ప్రతినిధులు. విద్యార్థుల భోజనంలో కోత విధిస్తే సహించేది లేదు. వెంకటగిరిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి. గూడూరు రాజా వీధిలోని సునీత సేవ సంస్థ కార్యాలయంలో మహిళలకు వాషింగ్ పౌడర్ తయారీ విధానాన్ని గురించిన సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.